వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్‌లో మనం సూపర్ పొజిషన్ థియరమ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఈ సూపర్ పొజిషన్ థియరమ్ అనేది మనకేంటంటే ఓన్లీ లీనియర్ నెట్వర్క్ మాత్రమే అప్లికేబుల్ అవుతుందండి. ఓకే. ఈ సూపర్ పొజిషన్ థియరమ్ అనేది మనకి లీనియర్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ లీనియర్ నెట్వర్క్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ సూపర్ పొజిషన్ థియరమ్ మనం సింపుల్‌గా ఎలా చెప్పుకోవచ్చంటే టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ఏ గివెన్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ అంటే టోటల్ రెస్పాన్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కావాలంటే టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ కావాలంటే గనక ది సమ్ ఆఫ్ ద గివెన్ ఇండివిజువల్ రెస్పాన్స్ అండి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మనకి టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఫైండ్ ఔట్ చేయాలంటే గనక మనం సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ రెస్పాన్స్‌ని క్యాలిక్యులేట్ చేసి అవి యాడ్ చేయాలండి. ఓకే. మనం ఇక్కడ సూపర్ పొజిషన్ థియరమ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ ప్రకారం మనం ఫాలో అయితే గనక సూపర్ పొజిషన్ థియరమ్స్ అనేది మనం ఈజీగా మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి? ఇప్పుడేంటంటే దీంట్లో దీంట్లో స్టెప్ నంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే, స్టెప్ నంబర్ 1 వచ్చేసరికి హ్మ్. ఇచ్చిన డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఆ ఇచ్చిన డయాగ్రామ్ మళ్ళీ రీడ్రా చేయండి ఒకసారి. ఓకే. మీకు ఎగ్జామినర్ ఏదైతే సర్క్యూట్ ఇచ్చాడో, ఆ సర్క్యూట్‌ని మళ్ళీ మనం రీడ్రా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఓకేనా? ఇది రీడ్రా ద సర్క్యూట్. ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఆ డయాగ్రామ్ మళ్ళీ ఇంకోసారి డ్రా చేయండి. ఎందుకు డ్రా చేయమని చెప్తానండి ఒక నిమిషం. ఓకేనా? ఓకే. స్టెప్ నంబర్ 2లో మార్క్ ద అస్యూమ్ డైరెక్షన్. మన ప్రతి బ్రాంచ్‌లోను లేదంటే ప్రతి రెసిస్టర్‌లోను మనం కరెంట్ డైరెక్షన్స్ అనేది అస్యూమ్ చేసుకోవాలండి. దిస్ ద సెకండ్ పాయింట్. ఏంటండి? మార్క్డ్ ద అస్యూమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఆర్ బ్రాంచ్. బ్రాంచ్‌లోను ఈచ్ రెసిస్టెన్స్‌లో మనం కరెంట్స్ అనేది మనం అస్యూమ్ చేసుకోవాలి. ఓకే. దిస్ ద స్టెప్ నంబర్ 2. అండ్ కమింగ్ టు ద స్టెప్ నంబర్ 3 సెలెక్ట్ ఏ సింగిల్ సోర్స్ యాక్టింగ్. ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్నైతే సోర్సెస్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ ఒకే ఒక వోల్టేజ్ సోర్స్ గాని, కరెంట్ సోర్స్ గాని యాక్ట్ అయ్యేటట్టు రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ అయితే కరెంటు, వోల్టేజ్ అయితే వోల్టేజ్ అండి. ఓకేనా? ఇది స్టెప్ నంబర్ 3 అండి. అలాగే స్టెప్ నంబర్ 4 వచ్చేసరికి ఏంటంటే ఫైండ్ ద కరెంట్ త్రూ ఈచ్ బ్రాంచ్ ఆర్ ఈచ్ రెసిస్టర్. ఓకేనా? మనం సింగిల్ సోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు అంటే ప్రతి బ్రాంచ్‌లోనూ కరెంట్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇది స్టెప్ నంబర్ 4 అండి. ఓకే. కమింగ్ టు ద స్టెప్ నంబర్ 5 అంటే 5 అనేది ఏంటంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్నైతే సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్సెస్‌ని మనం సింగిల్ సోర్స్ యాక్ట్ అయ్యేటట్టు ప్రతి బ్రాంచ్‌లోనూ కరెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ బ్రాంచెస్‌లో కరెంట్ అడిగితే కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే వోల్టేజ్ అడిగితే వోల్టేజెస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ ద స్టెప్ నంబర్ 4 అండి. స్టెప్ నంబర్ 5 అండి. ఓకే. అండ్ కమింగ్ టు ద స్టెప్ నంబర్ 6 వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మనం ఇండివిడ్యువల్‌గా క్యాలిక్యులేట్ చేసాం కదా! ఆ ఇండివిడ్యువల్ రెస్పాన్స్ అనేది మనం హ్మ్. యాడ్ చేస్తామండి. ఓకే. దీనికి యాడ్ చేసేటప్పుడు ఏంటంటే, చిన్న ఇక్కడ లాజిక్ ఉంటదండి. ఇక్కడ ఏదైనా జంక్షన్ పాయింట్ కింద మనం అస్యూమ్ చేసుకోవడానికి ఇది జంక్షన్ పాయింట్ కింద అస్యూమ్ చేసుకుంటే, కానీ ఈ జంక్షన్ పాయింట్‌కి కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కదా! అంటే వెనెవర్ కరెంట్ ఈస్ ఎంటర్ ఏదైనా జంక్షన్ పాయింట్ కరెంట్ అనేది ఎంటర్ అయితే గనక, ఆ కరెంట్ నేను పాజిటివ్ కింద తీసుకుంటానండి. ఏదైనా జంక్షన్ పాయింట్ నుంచి కరెంట్ అనేది లీవ్ అయితే గనక ఓకేనండి. జంక్షన్ పాయింట్ నుంచి కరెంట్ అనేది ఎంటర్ అయితే కనుక, ఆ కరెంట్ అనేది నేను పాజిటివ్ కింద తీసుకుంటాను. అదే జంక్షన్ పాయింట్ నుంచి కరెంట్ అనేది లీవ్ అయితే గనక, ఇది నెగెటివ్ కింద తీసుకుంటాను. ఓకేనా? దీస్ 2 పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ బేస్ చేసి మనం రిజల్టింగ్ కరెంట్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? కరెంట్ ఎంటర్ అయితే గనక పాజిటివ్, కరెంట్ అనేది లీవ్ అయితే గనక మనం నెగెటివ్ కింద తీసుకున్నాం. ఓకేనా? ఇది కొన్ని రూల్స్ అనేవి చూసాం కదా ఇప్పుడు. ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్ తీసుకొని సూపర్ పొజిషన్ థియరమ్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఓకేనండి. లెట్స్ స్టార్ట్ ద స్మాల్ క్వెషన్. ఓకే అండి. చూడండి ఒకసారి. ఫైండ్ ద కరెంట్ ఇన్ 2 ఓమ్ రెసిస్టర్, 3 ఓమ్ రెసిస్టర్, 4 ఓమ్ రెసిస్టర్ యూజింగ్ సూపర్ పొజిషన్ థియరమ్. అంటే సూపర్ పొజిషన్ థియరమ్ యూజ్ చేసి 2 ఓమ్ రెసిస్టర్‌లోను, అలాగే 3 ఓమ్ రెసిస్టర్‌లో, అలాగే 4 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ అనేది కాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఇది ఎగ్జామినర్ ఇచ్చిన క్వెషన్ అండి. ఓకేనా? ఇచ్చిన క్వెషన్ మీరు ఏదైతే క్వెషన్‌లో డయాగ్రామ్ ఇచ్చారో, ఆ క్వెషన్ మళ్ళీ మీరు రీడ్రా చేయండి. రీడ్రా చేసేటప్పుడు ఏంటంటే, దీనికి ప్రతి దానికి నేమ్స్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. స్టెప్ నంబర్ 1 అనేది రీడ్రా ద సర్క్యూట్. సర్క్యూట్‌ని రీడ్రా చేయండి. ఓకేనా? ఈ రీడ్రా చేసే ముందు మనకి ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్ని వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి? 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి. ఒకటి 35 వోల్టేజ్ సోర్స్ ఒకటి అండ్ ఆల్సో ఆహ్, 40 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ అండి. ఓకే. మనం రీడ్రా సర్క్యూట్‌లో మనం ఏం చేస్తామంటే ప్రతి బ్రాంచ్‌లో మనం కరెంట్స్ అనేది అస్యూమ్ చేసుకున్నాము. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీకు బ్రాంచ్ యొక్క డెఫినిషన్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తున్నాను. ఓకేనా? ఏఎఫ్ఏబి అనేది అంతా బ్రాంచ్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదండీ! ఈ బ్రాంచ్ అంతా. కాబట్టి దీన్ని ఏఎఫ్ఏబిని మనం ఒక బ్రాంచ్ కింద తీసుకోవచ్చండి. అలాగే బిఈని ఒక బ్రాంచ్ కింద తీసుకోవచ్చు. అలాగే ఏడీసీబిని ఒక బ్రాంచ్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత I1 అండి. అలాగే బ్రాంచ్ బిఏలో ఫ్లో అయ్యే కరెంట్ I3. అలాగే ఈ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I2. నేను అస్యూమ్ చేసుకున్నాను. అది కరెక్టో రాంగో నాకు తెలీదండి. బట్ ఏంటంటే నేను అస్యూమ్ చేసుకున్నాను. ఒకవేళ మన ఆన్సర్స్ అనేది పాజిటివ్ వస్తే మనం అస్యూమ్ చేసుకున్న బ్రాంచ్ కరెంట్స్ అనేవి ఆహ్, కరెక్ట్ అవుతాయి. ఒకవేళ మనకి ఆన్సర్ అనేది నెగెటివ్ వస్తే గనక మనం బ్రాంచ్ డైరెక్షన్స్ అనేవి రాంగ్ డైరెక్షన్ కింద అస్యూమ్ చేసుకున్నట్టు మీనింగ్ అండి. ఓకేనండి. ఇది స్టెప్ నంబర్ 1లో మనం ఇనీషియల్‌గా చేయవలసిన ఇనీషియల్‌గా చేయవలసిన ప్రొసీజర్ అండి. ఓకేనా? ఇది కమింగ్ టు ద స్టెప్ నంబర్ 2 అండి. స్టెప్ నంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు దాంట్లో మనకి 35 వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అవుతుంది. అలాగే 40 వోల్ట్ సోర్స్ యాక్ట్ అవుతుంది. దీంట్లోని స్టెప్ నంబర్ 2లో ఓన్లీ 35 వోల్టేజ్ సోర్స్ అనేది యాక్ట్ అవుతుందండి. అలాగే రిమైనింగ్ వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? కన్సిడర్ 35 వోల్టేజ్ సోర్స్ యాక్టింగ్ అలోన్. రిమైనింగ్ వోల్టేజ్ సోర్స్ మస్ట్ బి షార్ట్ సర్క్యూటెడ్. ఓకే. మనకి ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నామో ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏ వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అవుతుందండి? 35 వోల్టేజ్ సోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి దానికి కరెస్పాండింగ్ అనేది సర్క్యూట్ అనేది డ్రా చేసుకోవాలండి. ఓకే. సరే V2 షార్ట్ చేసి V1 యాక్ట్ అయ్యేటట్టు మనం సర్క్యూట్ అనేది డ్రా చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అండి. మీకు ఫస్ట్ స్టెప్ నంబర్ 1లో మనం ఏదైతే నేమ్స్ అనేది తీసుకున్నామో అక్కడ కూడా సేమ్ అదే నేమ్స్ తీసుకోవాలి. అది బ్రాంచెస్ కూడా బ్రాంచ్ సేమ్ కరెంట్ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇది ఒక వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయింది కాబట్టి I1 డాష్, I2 డాష్ అండ్ I3 డాష్ మనం డిఫరెంట్ నొటేషన్‌తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు హ్మ్. ఈ 3 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది నేను I1 డాష్ కింద తీసుకున్నాను. ఓకే. 4 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది నేను I2 డాష్ కింద తీసుకున్నాను. అదే 2 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది I3 డాష్ కింద తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈచ్ బ్రాంచ్‌లో కరెంట్ కాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు మనకి టోటల్ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది కావాలి. ఈ టోటల్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చిన్న షార్ట్ కట్ ఉంటదండి. మనం ఏదైనా రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు బ్యాక్ టు సోర్స్ అండి. ఓకే. బ్యాక్ టు సోర్స్. బ్యాక్ నుంచి సోర్స్‌కి సోర్స్‌కి అనేది ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. ఓకేనా. బ్యాక్ టు సోర్స్ అనేది మనం కాలిక్యులేట్ చేసి మనకి ఈజీగా వస్తదండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క బ్యాక్ సైడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఓమ్, 2 ఓమ్ 2 ఎలా ఉన్నట్టంటే పారలెల్‌గా ఉన్నాయి. వచ్చిన రెసిస్టెన్స్ 3 ఓమ్ అనేది సీరీస్‌లో ఉంటుందండి. కాబట్టి మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందంటే 3 + 2 × 4 డివైడెడ్ బై 2 + 4 మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 4.33 ఓమ్స్ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు వన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం కరెంట్ అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. ఈ కరెంట్ అనేది ఎలా వస్తుందంటే బ్యాటరీ దగ్గర ఇనీషియల్‌గా ఏదైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ అనేది మనకి ఇనీషియల్‌గా వస్తుంది. బ్యాటరీ దగ్గర ఏ కరెంట్ ఉందండి ఇక్కడ I1 డాష్ ఉందండి. I1 డాష్ ఉంది కాబట్టి మనకి I1 డాష్ అనేది ఇనీషియల్‌గా కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ తెలిసిపోయింది కాబట్టి మనకి I1 డాష్ అనేది మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తుందండి. I1 డాష్ కావాలంటే మనకి ఏంటమ్మా V/R ఈక్వివలెంట్. ఇక్కడ V1 అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఏదైతే సోర్స్ యాక్ట్ అవుతుందో, ఇక్కడ ఏదైతే వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అవుతుందో అది మాత్రమే మనం కన్సిడర్ చేయాలండి. అంటే ఇప్పుడు I1 డాష్ ఎంత వస్తుందండి V/R ఈక్వివలెంట్ అంటే 35/4.33 యాస్ మనకి ఎంత వచ్చిందంటే కరెంట్ అనేది 8.08 వచ్చిందండి. ఓకేనండి. ఇది I1 డాష్ యొక్క కాలిక్యులేషన్. ఇప్పుడు మనం I2 డాష్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే వన్స్ మనకు టోటల్ కరెంట్ తెలిసిన తర్వాత కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి మనం I2 డాష్ అండ్ ఆల్సో I3 డాష్ అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు I2 డాష్ కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ మనకి ఎక్కడ I2 డాష్ ఉంది. I2 డాష్ యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద పారలల్ రెసిస్టెన్స్ వేస్తే మనకి 2.69 వస్తుందండి. ఓకే. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు అలాగే మనం I3 డాష్ కూడా కాలిక్యులేట్ చేస్తాం. అంటే 8.08 ఇంటూ 4/6 అంటే I3 డాష్ ఎంత వచ్చిందంటే 5.69 ఆంప్స్ వస్తుందండి. ఇది హ్మ్. స్టెప్ నంబర్ 2లో ఈ మనం కరెంట్స్ అని కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనండి. ఈ కరెంట్స్ వన్స్ వచ్చిన తర్వాత ఈ 35 వోల్టేజ్ సోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు మనం అది ఎలాగైతే చేసామో అలాగే 40 వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అని మనం కాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే స్టెప్ నంబర్ 3లో ఆహ్ 40 వోల్ట్ సోర్స్ అనేది యాక్ట్ అయ్యేటట్టు మనం రెస్పాన్స్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఓకే. స్టెప్ నంబర్ 3 అండి. చూడండి ఒకసారి. కన్సిడర్ 40 వోల్టేజ్ సోర్స్ యాక్టింగ్ అలోన్ రిమైనింగ్ వోల్టేజ్ సోర్స్ మస్ట్ బి షార్ట్ సర్క్యూటెడ్. ఓకే. దీనికి తగ్గట్టుగా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి V2 సోర్స్ ఉంది కదా! V2 40 వోల్ట్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ V2 ఇక్కడ తీసుకుంటాం. సేమ్ డయాగ్రామ్‌లో సోర్స్ పొజిషన్స్ మార్చకూడదండి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ పొజిషన్ ఎక్కడైతే ఇచ్చారో మళ్ళీ అక్కడే తీసుకోవాలి. సోర్స్ పొజిషన్ ఎట్టి పరిస్థితిలో మనం మార్చకూడదండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. ఇప్పుడు 40 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు 35 వోల్ట్స్ అనేది ఏమవుతుందమ్మా, ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకే. దీంట్లో కూడా నేను బ్రాంచ్ కరెంట్స్‌లో కరెంట్ డైరెక్షన్ నేను అస్యూమ్ చేసుకున్నాను. ఓకే. సోర్స్ అనేది ఇటు సైడ్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇటు సైడ్‌కి ఫ్లో అవుతుంది. కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ నేను ఏమనుకున్నానంటే I2 డబుల్ డాష్ అనుకున్నాను. I2 డబుల్ డాష్ అనుకున్నాను. ఓకే. అంటే 2 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ నేను I3 డబుల్ డాష్ కింద అనుకున్నాను. అలాగే 3 ఓంల రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I1 డబుల్ డాష్ కింద నేను I3 డబుల్ డాష్ కింద నేను అస్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం మనం ఇందాక ఆర్ ఈక్వివలెంట్ ఆర్ ఈక్వివలెంట్ ఎలాగైతే కాలిక్యులేట్ చేసామో, ఈ స్టెప్‌లో కూడా మనం ఆర్ ఈక్వివలెంట్ అనేది కాలిక్యులేట్ చేయాలండి. ఓకే. ఇక్కడ ఆర్ ఈక్వివలెంట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఏం చెప్పానండి ఇక్కడ, మీకు షార్ట్‌కట్ బ్యాక్ టు సోర్స్. అంటే సోర్స్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం బ్యాక్ నుంచి వెళ్ళాలండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఓము, 2 ఓము 2 ప్యారలల్‌గా ఉంటుంది. 3 ఓము, 2 ఓము ప్యారలల్‌గా ఉంటుంది. వచ్చిన రెసిస్టెన్స్‌కి 4 ఓమ్ అనేది సీరీస్‌లో ఉంటుంది. ఇలా చేస్తే మనకి ఎంతొస్తుందంటే 1.2 ప్లస్ 4 ఎంతొస్తుందంటే 5.2 ఓమ్స్ వస్తుందండి. ఓకే. వన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం I2 డబుల్ డాష్ అండ్ ఆల్సో రిమైనింగ్ కరెంట్స్ కూడా కాలిక్యులేట్ చేయడం. ఇక బ్యాటరీ దగ్గర ఏదైతే కరెంట్ ఉందండి I2 డాష్ ఉంది కాబట్టి I2 డాష్ మనకి ఇనీషియల్‌గా ఆహ్, ఆహ్, రావటం అనేది జరుగుతుంది. ఓకే. వన్స్ I2 డాష్ కాలిక్యులేట్ చేసిన తర్వాత రిమైనింగ్ 2 కరెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ 2 కరెంట్స్ అనేవి మనం కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అవి ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ ఆహ్, కరెంట్ డివైడింగ్ రూల్. కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి మనం కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు I3 డాష్ కాలిక్యులేట్ చేయాలి. ఇదే కదండీ టోటల్ కరెంట్స్ 7.69 కదా మనకి డివైడ్ అయ్యేది. ఈ కరెంట్ ఇంటూ అంటే 7.69 ఇంటూ దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముందండి? ఒకసారి చూడండి. మనం ఎక్కడ కాలిక్యులేట్ చేస్తున్నామండి? ఇప్పుడు I2 డాష్ దగ్గర కాలిక్యులేట్ చేస్తున్నాం. I2 డాష్ అనేది మనకి ఆర్ ఈక్వివలెంట్ ద్వారా ఇది ఓమ్స్ లా ప్రకారం వచ్చేసింది. I3 డాష్ ఇక్కడ ఉందండి. దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ అని 3 ఓమే కదండీ. 3 ఓమ్ కాబట్టి 3 ఓమ్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద పారలల్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అని 3 ప్లస్ 2. ఓకే. సరిపోయింది కదండీ. 7.69 ఇంటూ 3/5 ఎంత వస్తుందండి మనకి? 4.614 యాంపియర్స్ వస్తుందండి. ఓకే. సేమ్ అలాగే సిమిలర్‌గా I1 డాష్ కూడా కాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు I1 డాష్ ఎలా వస్తుందండి? మనకి I1 డాష్ కాలిక్యులేట్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంతండి? 2 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద పారలల్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అండి. ఎంతమ్మా? 2 ప్లస్ 3. ఓకే. కాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 3.076 యాంప్స్ వచ్చిందండి. ఇది ఇచ్చిన డయాగ్రామ్‌లో మనకి రెండే 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఇండివిడ్యువల్‌గా కాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలాగే మనం చేసుకుంటూ రావాలండి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఉన్న సేమ్ ఇదే మెథడ్ అండి. మెథడాలజీలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే. మనం కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి రెసిస్టర్‌లో కూడా మనం ఇండివిడ్యువల్ కరెంట్స్ అనేది కాలిక్యులేట్ చేయాలండి. ఓకే. కమింగ్ టు ద లాస్ట్ స్టెప్ అండి. ఇది లాస్ట్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రిజల్టెంట్ కరెంట్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఆహ్, స్టెప్ నంబర్ 1, స్టెప్ నంబర్ 2, స్టెప్ నంబర్ 3 అంటే 3 స్టెప్స్‌ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ రిజల్టెంట్ కరెంట్స్ అనేది కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్మ్. హ్మ్. 3 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కాలిక్యులేట్ చేస్తున్నాను. 3 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాను. అది ఎలా వస్తుందో చూద్దామండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డయాగ్రామ్‌లో 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్ అనేది అట్ పాయింట్ బిది కరెంట్ అనేది ఎంటర్ అవుతుందా? లీవ్ అవుతుందండి? ఒకసారి చూడండి ఒకసారి. హ్మ్. ఎట్ పాయింట్ బిలో I1 కరెంట్ అనేది ఏమవుతుంది? కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది. కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి నేనేం తీసుకున్నానంటే ప్లస్ I1 కింద తీసుకున్నాను. ప్లస్ I1 ఈక్వల్ టు ఓకేనండి. అదే ఇండివిడ్యువల్ రెస్పాన్స్ కూడా కాలిక్యులేట్ చేయాలి కదా! అంటే 3 ఓం రెసిస్టర్‌లో ఈ కరెంట్ అనేది ఎలా ఎంటర్ అవుతుందండి? స్టెప్ నంబర్ 2లో I1 డాష్ కూడా నోడ్‌కి ఎంటర్ అవుతుంది. కాబట్టి I1 I1 డాష్ అనేది పాజిటివ్ తీసుకున్నాను. అంటే ప్లస్ I1 డాష్ ఓకేనండి. ఓకే. ఇది స్టెప్ నంబర్ 3లో 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఎలా అవుతుందండి? నోడ్ నుంచి లీవ్ అవుతుందండి. నోడ్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి. నోడ్ నుంచి కరెంట్ అనేది లీవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ I2 డబుల్ డాష్ అనేది మనం మైనస్ తీసుకోవాలండి. దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనండి. ఇది 3 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే ఆహ్, కరెంట్ అనేది వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ I1 కావాలంటే మనం I1 డాష్ వాల్యూ ఎంత వచ్చిందండి? I1 డాష్ వాల్యూ 8.08 వచ్చిందండి. 8.08 మైనస్ I1 డాష్ ఎంత వచ్చిందండి? I1 I1 డబుల్ డాష్ 3.076 యాంప్స్ వచ్చిందండి. ఓకేనండి. చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఒకసారి రిజల్టెంట్ కరెంట్ అనేది.
రిజల్టెంట్ కరెంట్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. రిజల్టెంట్ కరెంట్ మనకి ఎంత వస్తుందంటే 8.08 లోంచి 3.076 తీసేస్తే ఎంత వస్తుందండి? ఓకే. 5.004 యాంప్స్ వచ్చిందండి. ఓకేనా? ఇది 3 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అండి. ఓకే. అలాగే సిమిలర్‌గా మనం సిమిలర్‌గా హ్మ్. 4 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో 4 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఇక్కడ చేస్తానండి. స్పేస్ లేదు నాకు. 4 ఓమ్ రెసిస్టర్‌లో 4 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో ఇక్కడ కాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకి 4 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ ఫ్లో ఎంత ఫ్లో అవుతుందో తెలియాలంటే గనక ఇప్పుడు 4 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ అనేది అట్ పాయింట్ బికి కరెంట్ అనేది ఎంటర్ అవుతుందా? లీవ్ అవుతుందా? ఇది కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి నేను I2 కింద తీసుకున్నానండి. అంటే I2 స్టెప్ నంబర్ 2లో 4 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది? కరెంట్ అనేది లీవ్ అవుతుంది కాబట్టి మైనస్ I2 డాష్ కింద తీసుకున్నాను. ఓకే. అలాగే స్టెప్ నంబర్ 3లో 4 ఓమ్ రెసిస్టర్ కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ I2 డాష్ కింద తీసుకున్నాను. I2 డబుల్ డాష్ కింద తీసుకున్నాను. ఓకేనా? మనకి I2 డాష్ వాల్యూ ఎంత వచ్చిందండి? I2 డాష్ వాల్యూ మనకి మైనస్ 2.69 వచ్చిందండి. ప్లస్ I2 డబుల్ డాష్ ఎంత వచ్చిందండి? I2 డబుల్ డాష్ 7.69 యాంప్స్ వచ్చిందండి. ఓకేనా? మనం చేస్తే ఇది కాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది చూడండి ఒకసారి. 7.69 లోంచి 2.69 అనేది తీసేసేయండి. ఎంత వస్తుందంటే 5 ఓమ్స్ వస్తుందండి. ఇది 4 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క కాలిక్యులేషన్ అండి. ఓకే. సిమిలర్‌గా ఇక స్పేస్ లేదండి నాకిక్కడ. కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఏ కరెంట్ కావాలంటే 2 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలండి. 2 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలంటే గనక ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్‌లో కరెంట్ అనేది ఎలా అవుతుందో ఎట్ పాయింట్ జంక్షన్ బి నుంచి కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి ఆహ్, ప్లస్ I3 కింద తీసుకున్నాను. ప్లస్ I3 ఈక్వల్ టు స్టెప్ నంబర్ 2లో అంటే కరెంట్ అనేది ఏమవుతుందండి? ఇది కూడా లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ I3 డాష్ కింద తీసుకున్నాను. అంటే స్టెప్ నంబర్ 3లో 2 ఓమ్ రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఏమవుతుందండి? ఇది కూడా లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ I3 డబుల్ డాష్ కింద తీసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేయండమ్మా. I3 డాష్ ఎంత వచ్చిందండి? I3 డాష్ ఏమో 5.39 అలాగే, అలాగే I3 డబుల్ డాష్ ఎంతొచ్చిందండి? I3 డబుల్ డాష్ 4.614 ఆంప్స్ అండి. ఓకే. ఇది 2 యాడ్ చేస్తే మనకి 2 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది వస్తుందండి. ఓకే. ఎంతొచ్చిందండి? 5.39 ప్లస్ 4.614 ఓకేనా? ఎంతొచ్చిందంటే 10.004 ఆంప్స్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం చూసారా? మనకి 3 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చింది. అండ్ ఆల్సో 4 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చింది. అండ్ ఆల్సో 2 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చింది. ఇక్కడ వచ్చిన వాల్యూస్‌లో ఏదైనా మనకి నెగెటివ్ వాల్యూస్ వచ్చాయండి. నెగెటివ్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఓమ్ రెసిస్టర్ కరెంట్ ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది. 4 ఓమ్ రెసిస్టర్‌లో వచ్చే కరెంట్ కూడా ఇది పాజిటివ్ వచ్చింది. అండ్ ఆల్సో 3 ఓమ్ రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా మనకి పాజిటివ్ వచ్చింది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇనీషియల్‌గా స్టెప్ నంబర్ 1 అంటే స్టెప్ నంబర్ 1లో మనం ఏదైతే కరెంట్ డైరెక్షన్స్ అస్యూమ్ చేసుకున్నామో ఆ డైరెక్షన్స్ కరెక్ట్ అయినండి. ఓకేనా? దిస్ ఈస్ ద సూపర్ పొజిషన్ థియరమ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఎవరీవన్ అండి.